నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. 27వ కీర్తనలో 10వ వచనంలో కీర్తనకారుడు ఇటు విధంగా చెప్తున్నాడు. మన జీవితంలో మనల్ని ప్రేమిస్తారని, మన కొరకే ఉన్నారు అనుకుంటున్న మన తల్లిదండ్రులు సైతం మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మనల్ని చేరదీసి హత్తుకొని నడిపించేవాడు ఎన్నటికీ చేయి విడువడు. ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాయడు. అందుకని యెషయా భక్తుడు అంటాడు 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచున వారైనా మరచునేమో కానీ నేను నిన్ను మరువను. మన దేవుడు ఎప్పటికీ మనల్ని మరువని దేవుడు, విడువని దేవుడు, చేరదీయు దేవుడు, నడిపించే దేవుడు అయినాడు. ఎల్లప్పుడూ కూడా వీ కెన్ కౌంట్ ఆన్ హిమ్. ఇదే అధ్యాయంలో యెషయాలో అంటాడు, నిన్ను నా అరచేతిలో చిక్కుకొని ఉన్నాను అన్నాడు. కాబట్టి దేవుడు తన చేతిని మర్చిపోనా, చేతిలో చిక్కుకున్న నిన్ను నన్ను మర్చిపోనా, అది అసాధ్యం ప్రియుల. మనల్ని విడువని ఎడబాయిన దేవుడు, మనల్ని చేర్చుకునేవాడు, మనల్ని హత్తుకునేవాడు, మనల్ని నడిపించేవాడు. ఆయన మనతో మన పక్షముగా ఉన్నవాడైనాడు. ప్రైజ్ ది లార్డ్.